పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే, లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్విస్ట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఆ కంసుడు మామ ఎవరయ్యా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యాప్తి కోసం అంచెలంచెలుగా ఆయన మనోభావాలను ఈ రాష్ట్రంలో పేద పిల్లల యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి గొప్ప గొప్ప సంస్కరణలు తెస్తే ఆయన కంసుడు మామ విద్యార్థులకు మేలు చేసేవాళ్ళ చేస్తే 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా త్రైమాసికానికి 700 కోట్లు అవసరమవుతుంది. టెన్షన్గా ఎప్పటికప్పుడు త్రైమాసికం వారీగా విడుదల చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. మీరున్నారు. ఇదిగోండి, జనవరి మార్చి మేలో త్రైమాసిక 700 కోట్లకి దరిదాపు 4 టెన్యూర్లకి 22,800 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాల్సి వస్తే 700 కోట్లు విడుదల చేశారని చెప్తున్నారు. 2,800 ఎక్కడా, 700 ఎక్కడా? ఎవరి ముక్కులో పెడతావు చంద్రబాబు, లోకేష్ అడుగుతా ఉన్నా. ఇది కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని విద్యార్థులతో కలిసి, తల్లిదండ్రులతో కలిసి రోడ్డు మీదకి వెళ్ళి మేము మీకు కనువిప్పు కలిగే విధంగా చేస్తే తప్ప అది విడుదల చేయలా. ఆ విడుదల చేసిన 700 కోట్లు కూడా కాలేజీలకు రాలేదని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారంటే మీ పరిపాలన సరళి ఎంత నిక్కచ్చిగా ఉందో, చిత్తశుద్ధితో ఉందో విద్యార్థుల మీద అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో అనా పైసలతో కూడా విడుదల చేయండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మేము విడుదల చేయలేం, మాకు చిత్తశుద్ధి లేదు, కేవలం రాజకీయాలకు మాత్రమే విద్యార్థులను వాడుకుంటామని బహిరంగ ప్రకటన చేయమని చెప్తా ఉన్నా. మీరు చెప్తా ఉన్నారు. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు నూజివీడులో మాట్లాడారు. గల్లాపేట ఖాళీ అయిందంట. మీకు తెలియదా? ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడు తెలియదా? ప్రజలను ప్రక్కదో పట్టించినప్పుడు మీకు తెలియదా? ప్రజలను మోసం చేసినప్పుడు మీకు తెలియదా? గల్లాపేట ఎత్తుందో, గల్లాపేటను ఏ విధంగా మేనేజ్ చేసి రాష్ట్రాన్ని పరిపాలించాలో, మాట ఇస్తే ఆ మాట మీద ఎలా నిలబడాలో దానికి నిదర్శనమే త్రైమాసికం వారీగా విడుదల చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ తల్లుల అకౌంట్లో పడితే, కాలేజీలకు డబ్బులు వస్తే, పిల్లల చదువుల తల్లి ఈ రాష్ట్రంలో వలలాడితే అది సిగ్గెట్టా లేదు మీకు ఈ విధంగా మాట్లాడతారని అడుగుతా ఉన్నా. నిజంగా ఎంత దారుణం అంటే 5 ఏళ్ళలో ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో పక్కాగా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు ఒక్క పైసా విడుదల చేయకపోతే ఈరోజు కాలేజీలకు వెళ్తేనేమో ఫీజు కట్టమంటారు, ఎగ్జామినేషన్ హాల్ టికెట్కి వెళ్తేమో ఇవ్వమంటారు కాలేజీ వాళ్ళు, ఎగ్జామినేషన్కి వెళ్ళపోతేనేమో వీళ్ళు ఫెయిల్ అవుతారు, వీళ్ళ స్థితి అధోగతి. దీనివల్ల చివరికి
చదువుకోవటానికి, అంబేద్కర్ ఆశయాలను నిర్వర్తించడానికి అవకాశాలు ఉన్నటువంటి విద్యార్థులు కూలికెళ్లే పరిస్థితి తీసుకొచ్చావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. పరిపాలన చేస్తా ఉన్నారు మీరు. ఇది వరకు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పిడి విధానం. కూలికెళ్తే గింజలు ఇచ్చేవాళ్ళు, గింజలు ఇస్తే తిండి జరిగేది. ఆ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నావు చంద్రబాబుని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి చరిత్ర మీది. దరిదాపు మేము ఇందాకనే చెప్పాం, త్రైమాసికానికి 700 కోట్లు అయితే సంవత్సరానికి దరిదాపు 2800 కోట్లు విద్యా దీవెనకి విడుదల చేస్తే, వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చుల నిమిత్తం 11,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, వెరసి 3,900 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ విషయం కానీ, వసతి దీవెన విషయం కానీ విడుదల చేయాల్సి వస్తే మీరు ఎందుకు విడుదల చేయలేకపోయారో చెప్పమని అడుగుతా ఉన్నాం. చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, ఈరోజు మీకు చదువు మీద, విద్యా వ్యాప్తి మీద అవగాహన లేదు. పేదవారి పిల్లలు చదవాలనో, వాళ్ళ భవిష్యత్ బాగుండాలనో, రాష్ట్రానికి మంచి పేరు రావాలనో, ఉన్నత శిఖరాలకు విద్యా వ్యవస్థ తీసుకెళ్లాలనో కనీసమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఈరోజు పలు తపాలు తల్లిదండ్రులు, విద్యార్థులు గొడవలు చేస్తే ఏదో రిలీజ్ చేశారంటున్నారు. ఇంతవరకు అది రిలీజ్ అయిందంతో చెప్పలేని స్థితిలో మీరున్నారు. ఈరోజు బడ్జెట్ కేటాయింపులు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసాం మధ్య అరకొరగా ఫీజు రియంబర్స్మెంట్కి. అప్పటికే తల్లిదండ్రులు అయిపోయింది, విస్తుపోయారు. ఏంటి పరిస్థితి? విద్యను ఎటు తీసుకెళ్తా ఉన్నారు? విద్య మీద ఎంత అవగాహనతో ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని కకావికలం చేశారే. ఈ మధ్య చూస్తాం కాలేజీలో వాళ్ళ పిల్లలు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి ఫిర్యాదులు చేశారు. అయ్యా, కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ రావటంలా, కాలేజీలో వాళ్ళ ఒత్తిడి పెరుగుతూ ఉంది, మాకు విద్యా అకాడమిక్ ఇయర్ పాడవుతూ ఉందని చెప్తే, చివరికి ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కూడా కత్తిరేసే పరిస్థితి వచ్చింది. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటే ఏంటి? ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి కంట్రోలింగ్ అథారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, ఒత్తండులు అయినటువంటి కౌన్సిల్ చైర్మన్స్ ఉండి విద్యా వ్యాప్తి కోసం